సొంతింటి కలను కాపాడేందుకు ఫండ్ కేంద్రానికి సుప్రీం సూచన. సో సొంతింటి కల నిజం చేసేందుకు పన్ను చెల్లించే మధ్యతరగతి ప్రజల్లో చాలామంది సొంతింటి కలను సాకారం కాకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అసంతృప్తిగా ఉన్న ప్రాజెక్టులో నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అటువంటి వాటిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటుపై ఆలోచన చేయాలని చెప్పిందనమాట. అసలు నివాస ప్రాజెక్టు విషయంలో ఓ వివాదానికి సంబంధించిన పిటిషన్ జస్టిస్ బేబీ మనం చూసుకుంటే జేబీ పార్డీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవనలతో కూడిన ధర్మాసనం అయితే ఇక్కడ ధర్మాసనం విచారించిందనమాట. ఇందులో భాగంగా గృహ కొనుగోలుదారులు మోసపోకుండా లేదా దోపిడీ గురి కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు ఓ ఫ్రేమ్వర్క్ను రూపొందించాలని చెప్పడం అయితే జరిగింది. ఇక కోరలు తీసిన పులిగా మార్చొద్దని, అవసరమైన మౌలిక సదుపాయాలు ట్రైబ్యునల్ సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలని సుప్రీం ధర్మాసనం అయితే చేసిందనమాట. అంటే ఎవరైతే మధ్యతరగతి వారు ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటారో గృహ కొనుగోలుదారులు ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేసింది. అంటే ఎవరైతే మధ్యతరగతి వారు ఇల్లు కట్టుకోవాలని కళ ఏదైతే ఉంటుందో దానికి ప్రభుత్వం ప్రత్యేక నిధిని అయితే ఏర్పాటు చేసి వారు ఇల్లు కట్టుకునే విధంగా తోడ్పడాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో మధ్యతరగతి వారందరూ కూడా ఇల్లు కొనుక్కోవడానికి ప్రభుత్వం ఎటువంటి పథకం తీసుకురాబోతుందని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. చూడాలి మరి ప్రభుత్వం ఎటువంటి పథకం తీసుకొస్తుంది ఏంటనేది. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.